అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? బైబిల్లోంచి నీ క్రియలు గ్రంథంలో నా పేరు తుడుపు పెట్టా, నీ క్రియలు నాకు నచ్చే అని ఒక సంఘంతో అంటే మరొక సంఘంతో అంటున్నాడు. ఇప్పటిదాకా బాగానే నిలబడ్డావు కదా, మొదటి నుంచి చివరి దాకా బాగానే నిలబడ్డావు, చివరికి వచ్చి ఇంకా నేను వచ్చేసి నేను తీసుకెళ్తాను అనేటప్పటికి ఎందుకు పడిపోయావు? నీ మీద నేను తప్పుడు మోపుతాను, ఎందుకంటే నువ్వు నిలబడలేదు అంటున్నాడు. అసలు ఏ సంఘం గురించి ఇలాగన్నాడు, ఎందుకు అన్నాడు అనేది నేర్చుకుందాం, ఓకేనా? ఒకసారి మీరు బైబిల్లో ఎప్పుడు వినని ఒక గొప్ప వార్డ్స్ను ఈరోజు మీ ముందు పెడతా. మీరు నమ్మలేరు అనమాట. 5 సార్లు ఆ మాట అన్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. ఎంత అద్భుతమైన మాట! నీ అనే పదము 5 సార్లు ఉపయోగించాడు. 7 సంఘాల్లో ఏ సంఘానికి ఉపయోగించలేనిది ఈ లూదియా సంఘం మీద దేవుడు ఫోకస్ పెట్టాడు ఇక్కడ. మరి ఇక్కడ ఈ సంఘానికి ఎందుకు ఇలాంటి మాట ఉపయోగించాడు దేవుడు? దేని గురించి ఈ మాట ఇలాగన్నాడు? 2:19 మరొకసారి నేను మీకు చదువుతున్నాను. నీ క్రియను, నీ ప్రేమను, నీ సహనను, నీ పరిచర్యను, నీ సహనం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్త స్త్రీని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. సంఘం పేరు ఏం పేరు? పైన రాస్తుంది 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూత. ఈ తుయతైర అనే సంఘము లూదియమ్మ గారిది. పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తారు. పౌలు గారు ద్వారాగా లూదియమ్మ గారు ఈ సంఘాన్ని కట్టుకున్నారు. ఆమె కుటుంబం రక్షించబడింది. లూది అనే ఈ స్త్రీ ఆ పట్టణాన్ని దేవుని వైపు నడిపించింది తన సాక్ష్యము ద్వారా, పౌలు ఇచ్చిన వాక్యం ద్వారా. అయితే పౌలు బ్రతికున్నంత కాలము ఆ సంఘం బాగానే నడిచింది. పౌలు గారు హతసాక్షి అయిపోయాడు. కొన్నాళ్ళకి లూదియం గారు కూడా క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్లు కొన్ని ప్రతులలో, కొన్ని ఇంగ్లీష్ నిఘంటుల్లో రాయబడి ఉన్నాయి. పౌలు గారి ద్వారా ఎందరైతే రక్షించబడ్డారో అకుల ప్రిస్కిల్ల వాళ్ళు కూడా ప్రభు కొరకు ఏం చేశారు? ప్రాణాలు పెట్టేశారు. రాను రాను ఈ సంఘము వాళ్ళు ఉన్నప్పుడు ఎంతగా వర్ధిల్లిందో రాను రాను క్రమేణా ఈ సంఘము పౌలు గారి యొక్క విశ్వాసాన్ని, తమ నాయకురాలైన లూదియమ్మ గారిని వారు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ అంతకంతకు బలపడ్డారు. కానీ చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆడంబరాలకి వెళ్ళిపోయారు. ఆడంబరాలు తెలుసు కదా, మేకప్ అన్నీ. అంటే స్త్రీలు ఎక్కువగా మేకప్కి, స్త్రీలు ఎక్కువగా మరి పువ్వులతో అలంకరించుకోవడం, ఆభరణాలతో అలంకరించుకోవడం, మంచి సారీస్ కట్టుకోవడం, ఇలాంటి వాటిలో వీళ్ళు వెళ్ళిపోయారు. చెప్పే నాదుడు లేడు, వారిని స్థిరపరిచేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు. ఎందుకంటే అసలైన నాయకుడు లేడు, నాయకురాలు లేరు. వచ్చిన సేవకులకి వాళ్ళొక గొప్పతనం తెలుసు కానీ వీళ్ళు జారిపోయారు. కాబట్టి ఇక్కడ 5 సార్లు అంటున్నాడు. ఇక్కడ నీ
క్రియను, నీ సహనమును, నీ ప్రేమను, అంటే నీలో ముందు చాలా గొప్ప ప్రేమ ఉంది. వాక్యాన్ని ప్రేమించావు, ఇప్పుడు వాక్యాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నావు. ముందు నన్ను ప్రేమించావు, ఇప్పుడు మనుషులు ప్రేమిస్తావు. నా మీద నీకు ఓర్పు, సహనం ఉంది, కానీ ఇప్పుడు మనుషుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇంతకుముందు నువ్వు దేవుడికి ఇవ్వడంలో ముందున్నావు, దేవుడికి నువ్వు దశంభాగం ఇచ్చేవాడువు, దేవుడికి ఇవ్వడంలో ముందున్నావు, కానీ ఇప్పుడు నువ్వు దేవుడికి ఇవ్వడం లేదు. ఇంతకుముందు నువ్వు సువార్త ప్రకటించావు, ఇప్పుడు నువ్వు సువార్త చేయడం లేదు. ఇంతకుముందు నువ్వు సాక్ష్యం చెప్పేవాడు, ఇప్పుడు నువ్వు చెప్పడం లేదు. ఇంతకుముందు దేవుడు సంఘం అంటే పరిగెత్తుకొని వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళడం లేదు, కనీసం ఆలస్యంగా కూడా వెళ్ళడం లేదు, మానేశావు. ఇంతకుముందు ఉన్న ఆసక్తి తగ్గిపోయింది, ఇంతకుముందున్న ప్రేమ తగ్గిపోయింది, ఇంతకుముందున్న ఓర్పు తగ్గిపోయింది, ఇంతకుముందున్న సహనం తగ్గిపోయింది. ఇంతకుముందు నీలో ఉన్న క్రియలు ఇంచుమించుగా పౌలుతో, లూదియమ్మతో పోల్చొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు దేమాలాగే వెనక్కి వెళ్ళిపోయావు. దేమా లాంటి క్రియలు నీళ్ళకి వచ్చేసి యెజబేలు స్త్రీ అంటే ఆడంబరాలు. యెజబేలు స్త్రీ అంటే ఏమిటి? ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ నవధాన్యాలు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సిద్ధాంత దగ్గరికి వెళ్తున్నారు. అంటే యెజబేలు స్త్రీ వచ్చేసింది సంఘంలోకి, సంఘంలో ఉన్న సహోదరుల్లోకి, విశ్వాసంలోకి. ఏమొచ్చేసింది? యెజబేలు వచ్చేసింది. అంటే సిద్ధాంతపరంగా ఇల్లు కడుతున్నారు. అంటే ప్రార్థన కావాలి, సిద్ధాంతి కావాలి, సైతాను కావాలి, దేవుడు కావాలి. ఇల్లు ఓపెనింగ్కి దైవజనులు వచ్చి వెళ్ళిపోవాలి, ఆ వచ్చి పేడయ్యాలి. అంటే అదే యెజబేల్ అంటే. నువ్వు రెండు ఆటల మీద నువ్వు అడుగేస్తే నీ ప్రయాణం పరలోకం చేరదు. ఎలా చేరుతుంది? పాస్టర్ గారు మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి, అదేంటది? తర్వాత మా పని మాదే. దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఆ ప్రార్థన మీద నిలబడిపోవాలి. కానీ మేము ఆవును తీసుకొస్తామండి, పేడ వేస్తామండి, ఆ తర్వాత మేము మొఖం రాసుకుంటామంటే దేవుడు యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు కాబట్టి నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను తప్పకుండా శిక్షించి పాతాళంలోకి విసిరేస్తానంటున్నాడు, నరకంలో వేసేస్తానంటున్నాడు. దేవుడు రాజీ పడ్డావు. ఆయన పరిశుద్ధుడు. నువ్వు నమ్మిన నమ్మకపోయినా, వినకపోయినా ఆయన అటు ఇటు మాట్లాడ్డావు. ఒకే మాట, ఒకే పాట. మార్గం, సత్యం, జీవం. ఆయన మాటలో జీవం ఉంది. దైవజనుడు చెప్పే మాటలో కూడా జీవం ఉంది. వాక్యముతో ఖండిస్తుంటుంటే దైవజనుడు నువ్వు లోపడకపోతే ఆ పాపం నీదే, దైవజనుడిది కాదు. దైవజనుడు చెప్పవలసింది చెప్తాడు, మాదిరి చూపిస్తాడు. ఆ మాదిరిలోంచి నువ్వు వెళ్ళాలి. దైవజనుడికి మాదిరి లేదండి, పాస్టర్ గారికి మాదిరి, అది నీకు అనవసరం. నువ్వు వాక్యం చూసుకో. నీ దగ్గర ఉన్న బైబిల్ని చూసి పాస్టర్ గారు వెళ్ళరు. పాస్టర్ గారి దగ్గర ఉన్న బైబిల్ని చూసి నువ్వు నడవు. నీ బైబిల్ నీతో ఏం మాట్లాడుతుంది అదే చెయ్యి. వారిలో తప్పులు వెతకద్దు, వీరిలో తప్పులు వెతకద్దు, నీ సాటి మనిషిలో తప్పులు వెతకద్దు. అండ్ ఎవరన్నా తిన్నారో అని తెలిసాక మీరు అన్నం తింటారా? వాళ్ళు ఎవరు తిన్నారో లేదు నీకు తెలియదు, కానీ నువ్వు తినేస్తావు. ఆకలేసేస్తుంది మరి. అండ్ అందరూ నిద్రపోయారని అడిగి మీరు నిద్రపోతారా? లేదే. తిన్నట్టు ఏం చేస్తావు? చిన్న ప్రార్థన చేసి పడుకుంటావు. మీ దగ్గర 1,00,000 రూపాయలు డిపాజిట్ ఉందనుకోండి, నా దగ్గర 1,00,000 ఉంది, ఇదిగోండి అని 10 మందిని పిలిచి 10,000 పంచి పెడతారా? పంచి పెట్టరు. ఎప్పుడన్నా దీనికి ఉపయోగపడతాయని దాచుకుంటారు. ఎవరి కష్టార్జితం వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి పరిశుద్ధత వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నీ అనే పదాలు 5 సార్లు ఉపయోగించాడు. అంటే దాని అర్థం ఏమిటి? సంఘం మొదట ఆత్మీయంగా ఎదిగింది, చివర 99కి వచ్చిందండి ఆత్మీయతలో. ఇంకా 1% ఉంది, ఎక్కేస్తుంది, పరలోకం వెళ్ళిపోద్ది అనేటప్పటికి ఒక్కసారి ఎక్కడికి వచ్చేసింది? ఇది 0కి వచ్చేసింది. బ్యాలెన్స్ 0, ATM. అరే బ్యాంకులో మొన్నటిదాకా 20 లక్షలు ఉండేయండి, మరి ఇప్పుడు ఏమైంది? 0 బ్యాలెన్స్. ఎంత సిగ్గు, ఎంత బాధ. అంటే నీ ఆత్మీయ జీవితం 0కి వచ్చేసింది. నువ్వు నమ్మాలి, వినాలి. ఇక్కడ నీ మనసును మార్చుకో. దేవుడు అనేకులకి ఇచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఇవ్వడం మానేసావో, సమయాన్ని ఇవ్వడం మానేసావు, ఫెయిల్ అయ్యావు. దేవుడికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యావు. నువ్వు కూడా ఆర్థికంగా పడిపోయావు. నువ్వు ఆర్థికంగా పడిపోవడం కారణం ఎవరు? నువ్వే. నువ్వు గుడికి వెళ్ళడం మానేసావు, మెల్లమెల్లగా పరిస్థితులన్నీ దుర్భరమయ్యాయి. కారణం నువ్వే. నువ్వు ఉపవాసం ఉండేవాడు, మానేసావు. ఆరాధనకు అందరికంటే ముందు వెళ్ళేవాడు, మానేసావు. ఆలస్యంగా వెళ్తున్నావు. అది ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చేదే ఇవ్వడం లేదు. సమయం ఇచ్చేవాడు మానేసావు.
సమయం మొట్టమొదట ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చేవాడు నువ్వే, కానీ నువ్వే మానేసావు. మరి ఇప్పుడు దేవుడు నీకేమి ఎలా సహాయం చేస్తాడు? నీకు ద్వారం ఎలా తెరుస్తాడైనా? ద్వారాలన్నీ మూసేశాడు. ఆయన తెరవాలంటే నువ్వు మళ్ళీ మారు మనసు పొందాలి. ఇక్కడ ఏమంటున్నాడు? 2 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటి ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియాతో ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను, నీవు నా వాక్యం గైకొని నా నామం ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడనో వేయనేరడు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ సంఘం ఏం చేస్తుంది అని అంటే, ఫిలదెల్ఫియా సంఘం ఏం చేస్తుంది? కొంచెం సామర్థ్యంలో ఉంది. కొంచెం సామర్థ్యం అంటే తినడానికి కొంచెం అనువు ఉంది, ఎక్కువ లేదు, రేపటికి లేదు, ఇవాళకి ఉంది. ఫిలదెల్ఫియా సంఘం ఒక ఉదాహరణగా తీసుకోండి. అద్దీంట్లో ఉంటున్నారు, దేవుడికి ఇచ్చేది నమ్మకంగా ఇస్తున్నారు, దేవుని సన్నిధికి నమ్మకంగా వెళ్తున్నారు, అన్న సమయానికంటే ముందు వెళ్తున్నారు, దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నారు, అద్దీంట్లో ఉంటున్నారు, ప్రార్థనలో విజ్ఞాపనలో దైవజనుడితో నమ్మకంగా ఉంటున్నారు, అన్నిట్లో నమ్మకంగా ఉంటారు. కానీ వీళ్ళకు ఉన్నది కొంచెమే అన్నాడు దేవుడు. కొంచెమే అంటే అర్థం ఏంటి? రేపటికి ఏమీ లేదని. ఇవాళ తింటే రేపటికి బ్యాలెన్స్ ఏమీ లేదు. కానీ అందులో వీళ్ళు ఎలాగున్నారు? నమ్మకంగా ఉన్నారు. విశ్వాసంలో, భక్తిలో, నిరీక్షణలో, పరిశుద్ధతలో తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ వీళ్ళది 0, కానీ దేవుళ్ళో మాత్రం 100% నమ్మకంగా ఉన్నారు. మరి వీరిని ఏమంటున్నాడు? నీకున్నది కొంచెమే, కానీ నా వాక్యం వింటున్నావు, గైకొంటున్నావు, ఏనాడు కూడా నా వాక్యం నుంచి నువ్వు తప్పుపోయినట్టు నాకు కనపడలేదు అంటున్నాడు. ఇక్కడ ఈ సంఘంలో డబ్బు లేదు, సొంత ఇల్లు లేదు, షెడ్డు నేల లేదు, మంచి బట్టలు లేవు, ఇంకా సామర్థ్యం ఏమీ లేదు. వీళ్ళు కొన్నది అంతంత మాత్రమే. కానీ దేవుడిలో ఎలాగున్నారు? నమ్మకంగా ఉన్నారు. పడిపోయారా? పడిపోలేదు. పరిస్థితులు పడిపోయే స్థితిలోకి వచ్చినా పడిపోలేదు. ప్రాణాలు పెట్టి చాలామంది ఫిలదెల్ఫియా సంఘంలో చచ్చిపోయారు. చాలామంది క్రీస్తు కొరకు ఏమైపోయారు? ప్రాణాలు వదిలేశారు, కానీ క్రీస్తుని విడిచిపెట్టలేదు, మొదటి స్థానాన్ని విడిచిపెట్టలేదు. ఆ మొదట వాళ్ళకి ఏదైతే దేవుడు వాక్యంతో వాళ్ళను భద్రపరిచాడో అదే వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. అదే వాక్యంతో ఈ సంఘం వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్నాడు. నీకున్నది కొంచెమే, నీ సామర్థ్యం. సొంత ఇల్లు లేకపోయినా ఇల్లు లేదని అనవు, కడుపు నిండా అన్నం లేకపోయినా అన్నం లేదని అనవు, జేబు నిండా డబ్బులు లేకపోయినా డబ్బులు లేవా నువ్వు, స్థలం లేకపోయినా స్థలం లేదా నువ్వు. నీకు అన్ని అవమానాలే, అన్ని కష్టాలే, అన్ని నిందలే, అన్ని బాధలే, అయినా కానీ ఎప్పుడూ కృంగిపోవు, ఎప్పుడు కూడా నువ్వు సమస్యలిపోవు. దేవుడు నాకు ఏం చేసా అని కూడా అనవు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. శబాస్, నీలాంటి విశ్వాసం నాకు కావాలి, నీలాంటి మనుషులు నాకు కావాలి, నీలాంటి చురుకైన వాళ్ళు, చురుగ్గా పనిచేసే వాళ్ళు నాకు కావాలి అంటున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట అంటే నిజంగా. అంటే దేవుడు వారి క్రియలను పరీక్షిస్తున్నాడు. కానీ ఇందులో ఇంకో సంఘం ఉంది, సార్దీస్లో ఉన్న సంఘం, 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంఘం దూతకు ఇలాగు వ్రాయము, 3వ వచనం, నీవేలాగా ఉపదేశం పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని వాటిని గైకొనుము, మారు మనసు పొందము. నీవు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగవాలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగును తెల్లని వస్త్రం ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ చూడండి, 3వ సంఘం. అంటే ఇక్కడ 3 సంఘాల గురించి మీతో చెప్తున్నాను. ఇక్కడ సార్దీస్ సంఘంతో ఏమంటాడు? నీ పేరు తీసేస్తానంటున్నాడు. ఎందుకంటే ఇతడు మళ్ళీ పాపంలో పడిపోయాడు. ముందేమో బట్టలు సంపాదించుకున్నాడు, వస్త్రాలు సంపాదించుకున్నాడు. కానీ కొంతమంది ఏమైపోయారు? ఒకే సంఘం, సార్దీస్ సంఘం 2 భాగాలు అయిపోయారు. ఒక భాగమేమో తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటుంది, మరో భాగమేమో ప్రలోభాల్లో పడిపోయింది. అరే వాళ్ళకి డబ్బు ఉంది, మనం ఎందుకు సంపాదించుకోవాలి? అరే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మనకెందుకు ఉండకపోవాలి? వాళ్ళకి పెద్ద సంఘం ఉంది, మనకెందుకు లేకపోవాలి? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి కారు ఉంది, మనకెందుకు లేదు? మనకి ఉండాలి అంటే ఏదో చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చాయి.
కాబట్టి కొంతమంది వస్త్రాలు పాడైపోయినాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ పేరుని తుడిచేస్తాను అంటున్నాడు. అంటే ఒక్కసారి పేరు రాసాక తుడిచేస్తాడా అని అంటే నిఘంటువులు చెబుతున్న మాట ఏమిటనంటే తుడిచేస్తాడు. ఒకసారి పేరు తుడిచేయడానికి గల కారణం ఏమిటనంటే నిర్గమ 32:32లో ఉంది, నా పేరు జీవగ్రంథంలో తీసాను మోసే అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ పేరు ఎందుకు నేను తుడిచేస్తాను? తప్పు చేసిన ఇజ్రాయెల్ పేరు తీసేస్తాను అన్నాడు. లేదు, వాళ్ళ పేరు తీయద్దు, నా పేరు తీసే అన్నాడు. అది గొడవ. అసలు జీవగ్రంథంలో నా పేరు ఉందని అప్పటిదాకా ప్రస్తాపన లేదు. ఆదికాండం నుంచి వస్తున్న గ్రంథంలో ఆదికాండం వెళ్ళింది, నిర్గమకాండం స్టార్ట్ అయింది. ఈ నిర్గమకాండం స్టార్ట్ అయ్యేటట్టుగా 32:32లో జీవగ్రంథం ప్రస్తాపన వచ్చింది. పాపం చేసేవాడు పేరు తీసేస్తానంటున్నాడు. అందుకని ఇక్కడ ఈ సంఘం ఏం చేసింది? సాధ్య సంఘం ఆధ్యాత్మికంగా దారి తప్పింది. ఈ దారి తప్పిన వాళ్ళతో కొంతమంది ఏకీవించలేదు. ప్రతి సంఘంలో 2 గుంపులు ఉంటాయి. దైవజనుడు చెప్పే వాక్యాన్ని కొంతమంది సనుక్కుంటారు, లెఫ్ట్కి వెళ్ళిపోతారు, ఏకీవించరు. 50% ఏకీవిస్తారు. మేమున్నాం అయ్యగారు, మేమున్నాం. నేను ఇండియాలో చాలా సంఘాలు కట్టాను. ఇండియాలో సహోదరులారా, మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడు తెలుసు. ఇండియాలో గుజరాత్ వెళ్ళి స్వార్థ ప్రకటించాను. ఢిల్లీ, బొంబాయి, మహారాష్ట్ర, హైదరాబాద్, చెన్నై, వైజాగ్, అమలాపురం, కాకినాడ, యానం, గుంటూరు, ఇన్ని రాష్ట్రాలు స్వార్థ ప్రకటించాను. సంఘాలు కూడా కట్టాను. నాతో ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు నడుపుకుంటున్నారు, చక్కగా వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది ఏమిటనంటే ఈరోజు సంఘం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనేది సంఘ నాయకుడిగా నాకు కూడా తెలుసు. సంఘాన్ని కట్టడంలో ఎంతో ప్రయాసం ఉంటుంది. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడికి నా నిజస్థితి తెలుసు. నేను ఎలా శ్రమ పడుతున్నాననేది ఆయనకు తెలుసు. ఆయనకు తెలిస్తే చాలు, ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు. చార్దీస్ సంఘం ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఫెయిల్ అయిన దాంట్లో వాళ్ళతో తమ వస్త్రాలు కాపాడుకున్న వాళ్ళు ఎలాగున్నారంట? ఫెయిల్ అయిన వాళ్ళ వస్త్రాలు పాడైపోయాయి, చిరిగిపోయాయి, మల్లిమైపోయాయి. ఇంకా వారి పేరు తీసేయడానికి కూడా దేవుడు సిద్ధపడి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు సరి చేసుకొని తమ వస్త్రాలు కాపాడుకొని దైవజనుడు చెప్పిన మాటల్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళతో కలుస్తారా, లేకపోతే మీరు వెలుపలికి వెళ్ళిపోతారా అని డిబేట్ చేసుకోండి, నిర్ణయం తీసుకోండి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలో సార్వత్రిక సంఘాల్లో ఈ 2 కేటగిరీలు ఉంటారు. 50% కొంతమందిది దేవుడిని వెంబడిస్తారు, దైవజనుడు కూడా వెంబడిస్తారు, వాక్యాన్ని వెంబడిస్తారు. కొంతమంది వ్యతిరేకిస్తారు, దూషిస్తారు, తృణీకరిస్తారు. అంటే ఇప్పుడు తృణీకరించే వాళ్ళకి మారు మనసు రావాలి అని దేవుడు అడుగుతున్నాడు. మార్పు చెంది సనుగుడు విడిచిపెట్టి నమ్మకంగా ఉన్న వాళ్ళతో కలుస్తారా లేదా అని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి. నువ్వు స్థిరపడితే ఎత్తబడతావు. నువ్వు నీ మనసును మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే ఆ పాత బ్రతుకులో ఉండిపోతానంటే విడవబడతావు, శ్రమల్లో ఉంటావు, సైతాన్ రాజ్యంలో పడిపోతావు, జాగ్రత్త అని చెబుతూ ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంలోకి రావాలి ప్రతి ఒక్కరు. ఫిలదెల్ఫియా సంఘం కొంచెమే, కానీ ఈ 3 సంఘాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో మనకి ప్రకటనలో కనబడి 7 సంఘాలు, కానీ 3 సంఘాల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 3 సంఘాల్లో మనకు కనబడుతున్నాయి. ఒక సంఘం, ఫిలదెల్ఫియా సంఘం దీన స్థితిలో ఉన్నది సంపన్న స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు, కారు కొనాలన్న ఆశ లేదు, మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ లేదు, పెద్ద సంఘం అయిపోవాలన్న ఆశ లేదు. వాళ్ళకున్న చిన్న దాంట్లోనే నమ్మకంగా మెల్లమెల్లగా తమ నమ్మకాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నారు. మాకు దేవుడు ఉన్నాడు చాలు అనుకుంటున్నారు. ఫిలదెల్ఫియా సంఘంలో చాలామంది హతసాక్షులు అయ్యారు, కానీ విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. మరి అలాగే సార్దీ సంఘాలు కూడా కొంతమంది హతసాక్షులు అయ్యారు, కానీ సార్దీ సంఘంలో చాలామంది ప్రలోభాలకి, పాపానికి చీకట్లో పడిపోయారు. డబ్బు కావాలనుకున్నారు. కానీ ఇక్కడ మరొక సంఘం గురించి మనం ఆలోచిస్తే లూదియా ద్వారాగా వచ్చిన ఆ సంఘం తుయతైర సంఘం అయితే చివరిదాకా వారు సంపన్న సంఘంలో ఉన్నారు. లవోదికే సంఘం అయితే ఇంకా మొత్తానికి ఎక్కువ సాతానుతో పాపంలో ఉన్నారు వాళ్ళు. కానీ తుయతైర సంఘము వాళ్ళందరూ కూడా గనులైన వారు, మంచి బాగా వ్యాపారంలో డబ్బు సంపాదించారు,
వారు గనులే, దేవుడికి ఇవ్వడంలో ముందే ఉన్నారు, దేవుని కార్యాల్లో చాలా చురుగ్గా ముందుకు కొనసాగారు. కానీ తమ ఆత్మీయ దైవజనురాలు ఎప్పుడైతే దూరం అయ్యారో, దేవునికి చేరువకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో, ఇక్కడ కొంతకాలం బాగానే వెళ్ళింది ఈ సంఘం. కానీ చివరికి వెళ్ళేటప్పుడు 99% దాకా బాగానే ఉంది, కానీ ఇంకొక 1% ఒక్క మెట్టెక్కెత్తే దాటేస్తారు. కానీ అక్కడి నుంచి వీళ్ళు ఫలోబాలు శరీర క్రియలు వచ్చేసాయి, ఆడంబరాలకి వెళ్ళారు, ఇంకా డబ్బు సంపాదించాలనుకున్నారు. కాబట్టి వీళ్ళు 1 by 1 ఎక్కడికి వచ్చేసారు? స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చేసారు. అంటే వీళ్ళు మరలా 1 2 3 4కి వచ్చేసారు. 99 దాకా ఎదిగిన వాళ్ళు 1 2 3కి వచ్చేసారు. ఇది భయంకరం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సంఘాల్లో ఈ 3 రకాల మనుషులు ఉంటారు. ముందు ఆత్మీయులు వెళ్తారు, తర్వాత లోకంలో 50% లోకంలో కలిసిపోతారు. కొంతమంది డబ్బు కోసం పడిపోతుంది. ప్రియులారా, నేను డబ్బు సంపాదించలేదు సుమా. నేను క్రీస్తుని అంగీకరించి ఇప్పటికే 45 సంవత్సరాల్లో నేను ఏమీ సంపాదించలేదు. నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అవి నేను వస్త్రాలు పంచిపెడుతూ ఉంటాను, లేని వాళ్ళకి పంచిపెడుతూ ఉంటాను. సంపన్నులు ఉన్నారు నా దగ్గర కూడా, వాళ్ళు నేను అడుగుతాను, అయ్యా మేము పేదలు కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే చిన్న కానుక పంపుతారా? నేను పంచిపెడతాను అంటాను. కొంతమంది ఇస్తుంటుంటారు, కొంతమంది ఇవ్వరు అనుకోండి. ఇచ్చిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, ఇవ్వకపోతే మేమేం చెల్లింతాం, ప్రార్థన అయితే చేస్తాం. నాకు చాలామంది తెలుసు ఇండియాలో మహా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు నాకు సహాయం ఏం చేయరు. కానీ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు నాకు సహాయం చేస్తుంటారు కొంతమంది, అందరూ కాదు. వాళ్ళని బట్టి నేను ఎంతో సంతోషపడుతుంటాను. కాబట్టి ఇప్పుడు నేనే చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ బైబిల్లో చాలా అద్భుతమైన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ప్రకటన 7:14 వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఫిలదెల్ఫియా సంఘం నుంచి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? వీరు మహాశ్రమల నుండి వచ్చారు. అంటే శ్రమల్లో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. ప్రకటన 19:8 అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా వీళ్ళ క్రియలు ఎలాగున్నాయంట? వీళ్ళు చేసింది, దేవుడికి ఇచ్చింది, వాళ్ళ సమయాన్ని దేవుడికి ఇచ్చారు, దశంభాగాన్ని నమ్మకంగా దేవుడికి ఇచ్చారు, దైవజనుతో అడుగులు వేశారు, వాక్యంతో అడుగులు వేశారు, వాక్యం ఉన్నట్టే మనసులో భద్రపరిచారు, దానికి న్యాయం చేశారు. కాబట్టి వీరిని ఏమంటున్నాడు? వారికి తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. ఏ సంఘానికి? ఫిలదెల్ఫియా సంఘానికి. అయితే ఇక్కడ నిర్గమకాండం 19:10 3వ నాటికి, అంటే నేడు రేపు 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. అంటే చాలా సంఘాల్లో 3 రోజులు ఉపవాసాలు చేస్తుంటారు. ఆ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు 3వ నాటికి, అంటే 3 దినాలు ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకు నీతి వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు దేవుడికి ఇస్తాడు. ప్రకటన గ్రంథం 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసను, నీ పరిచయను, నీ సహనం నేను ఎరుగుతున్నాను. అంటే నువ్వు ఎంతగా దేవుని కొరకు పరితాపం చెందుతున్నావు, ఎంత నువ్వు దేవుని కోసం ఖర్చు పెడుతున్నావో దేవుడు లెక్కలు కడతాడు. నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు, దేవుడి కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు లెక్కలు కడతాడు. జాగ్రత్త. ఆ లెక్కల్లో నువ్వు దేవుడికి ఇచ్చింది కానీ దొంగిలిస్తే, నువ్వు ఇవ్వాల్సిన దశభాగం దొంగిలిస్తే ఫెయిల్ అవుతావు, శ్రమలు తప్పదు. నెక్స్ట్ బైబిల్లోంచి మరో మాట, ప్రకటన 2:5 ఆ మొదటి క్రియలను చెయ్యి. అంటే నీకు మొదట నువ్వు దేవుడి కొరకు ఏవైతే ప్రతిష్ఠించుకున్నావో అది గుర్తు చేసుకొని మారు మనసు పొంది అంటున్నాడు. అందుకని పరమగీతం 4:14 లేక 10 ప్రేమ పరిమళ వాసన, అంటే ప్రేమ అనేది ఒక పరిమళ వాసనగా ఇక్కడ రాశాడు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే నీ జీవితం పరిమళ వాసనగా ఉంటుంది. ఎస్తేరు పరిమళ వాసన ద్వారాగా అంగీకరించబడింది. కాబట్టి ప్రకటన 3:8 ప్రకారంగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యం గైకొని నా నామను ఎరుగననలేదు. కాబట్టి యాకోబు 2:20 ప్రకారం క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2:17-20 క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే నీ క్రియలు ఇచ్చే విధంగా ఉంటే దేవుడు పైనుంచి పంపించే విధంగా ఉంటాయి. నువ్వు ఇవ్వని దానివైతే, నీకొచ్చే కష్టార్జితంలో నువ్వు దశభాగం ఇవ్వలేనట్లయితే దేవుడు కూడా నీకేమి ఇవ్వడని ఈ లేఖనం స్పష్టం చేస్తుంది. అబ్రహాం ఇచ్చాడు కాబట్టి విశ్వాసుల తండ్రి అయ్యాడు, ఇవ్వకుండా అతను విశ్వాసుల తండ్రి అవ్వలేదు. తర్వాత కీర్తన 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా, నీకు ఉపదేశం నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నీకు గైడ్గా ఉంటాడు, నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఎస్తేరు 2:12
పరిశుద్ధ క్రియలు పరిమళ వాసన, అంటే ఆమె క్రియలు పరిమళ వాసనగా ప్రజ్వరిల్లాయి. కాబట్టి రాజు అంగీకరించాడు. సైతాన్ రాజ్యం పతనం చేయబడింది, దేవుని రాజ్యం స్థాపించబడింది ఎస్తేరు కాలంలో. ఎందుకనంటే ఎస్తేరు తన ప్రజలను రక్షించడంలో ఆమె ఫెయిల్ అవ్వలేదు, కానీ ఆమె ఏం చేసింది, పాస్ అయ్యింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన విషయాల గురించి మనము ధ్యానించాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ సంఘంలో ఉండాలి అని అంటే, ఫిలదెల్ఫియా సంఘానికి చిన్న లోపం కూడా దేవుడు ఎత్తిపెట్టి చూపించలేదు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ఆ పరిశుద్ధుల నీతి క్రియలనే ఆ పెండ్లి వస్త్రాన్ని నువ్వు సంపాదించుకొని నీ పేరు తుడుపు పెట్టకుండా దేవుళ్ళో జాగ్రత్త పడాలని, సిద్ధపడాలని, ప్రభు వచ్చే రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఆయన కొరకు నువ్వు జీవించాలని కోరుకుంటున్నాను. నీ సమస్య ఏదైనా నాకు తెలియచే, నీకోసం నేను ప్రార్థిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుల ఈ వాక్యమైన బిడ్డలు దీవించండి. మహిమలో రాబోతున్న నీ రెండో రాకడ కొరకు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయి చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయి చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. యేసులో కొనసాగెదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్.